సినిమా తీయాలి అని ఎలా అనుకున్నారు? అసలు మీరు సినిమాలు చూస్తారా బయటికి వెళ్ళి? మీరు సినిమా అనగానే మీ పెద్ద అబ్బాయి ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ కదా ఆయన రవి గారు, ఇంక వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. వద్దులే రవి, చిన్నది చేర్చుకుంటారు, చాలా డబ్బులు దాచినా కదా చూద్దామని చెప్పి ఆలోచన చేసుకున్నాక నానైతే ఉండి తీసుకురా, అసలు ఎన్ని ఉన్నాయో ఎంత ఉన్నాయో, నువ్వు శిలమ అంటున్నావు కదా అని చెప్పి తెచ్చిచ్చా. ఉండి తెచ్చిన పగలు కొట్టి లెక్కేసుకుంటే బాగానే సంతరంగా ఉన్నాయి డబ్బులు. చాలా ఎంత ఉన్నాయమ్మా? ఒక 30 లక్షలు దాకా ఉన్నాయి. 30 లక్షలు దాచారా అమ్మా మీరు చిన్నప్పటి నుంచి కేవలం సినిమా కోసమే? దాని వరకే, లేకపోతే నాకెందుకు డబ్బులు. నిజంగా ఆశ్చర్యం అమ్మా, 30 లక్షల రూపాయలు దాచారు కేవలం సినిమా కోసం. సార్ మీకు ఎలా అనిపించింది? మీరు అనుకున్నారా 30 లక్షలు? లేదమ్మా, ఉంటే ఒక 2-3 లక్షలు ఉంటాయేమో అనుకున్నా, కానీ అంతంతా దాపెట్టుకునేది వరకు తెలుస్తుంది. ఆడవాళ్ళు దాచిపెట్టుకుని సాధ్యంగా తీసుకొచ్చాడు బయట పెట్టంగానే మేము కూడా బెత్తరిపోయాను. అసలు మొత్తం ఎంత అయిందమ్మా సినిమా మొత్తం తీయడానికి? ఇప్పుడు 90 లక్షలు. 90 లక్షలు అయింది సినిమాకి. ఇక 10 కావాలంటున్నారు, ఇంకో 10 లక్షలు కావాలి అంటే మొత్తం 1 కోటి రూపాయలు. సినిమా తీయాలి అని ఎలా అనుకున్నారు? అసలు మీరు సినిమాలు చూస్తారా బయటికి వెళ్ళి? అదే బెమ్మంగారి జీవిత చరిత్ర వచ్చేది కదా, అప్పుడు మేము ఎప్పుడు 14 సంవత్సరాల వయసులో బెమ్మంగారి జీవిత చరిత్ర కనిగిరి సినిమా హాల్లోకి శ్రీనివాస హాల్కి వచ్చేది. మేము పొలం పనులు అవన్నీ చేసుకుంటా ఉండేవాళ్ళం. మా ఊరు మా అమ్మ వాళ్ళది ఆజీపురం. అయితే అక్కడ మేము పిల్లలందరం పనులు చేసుకుంటా మంచిగా అన్నీ ఉండేవాళ్ళం. అయితే పెద్దోళ్ళు సినిమాకి పోయి వచ్చి బెమ్మంగారి జీవిత చరిత్ర బాగుంది, చూస్తే బాగా వినముచ్చటగా ఉంది అని చెప్పి ఇలా అనుకుంటుండేవాళ్ళు. పిల్లలందరం పని పోయిన వాళ్ళం, మనం కూడా పోయి చూసేద్దాము, బెమ్మంగారి జీవిత చరిత్ర అంటే మన చరిత్రే కదా అని చెప్పుకుండేది అని చెప్పి పోదామని చెప్పి మేము ఒకరికొకరు మాట్లాడుకొని మా అమ్మ వాళ్ళని అడిగితే 10 రూపాయలు ఇచ్చారు. 10 రూపాయలు అప్పటి రోజుల్లో 10 రూపాయలు అంటే 1000 రూపాయల లెక్కలో ఉంటుంది అప్పుడు. ఆ 10 రూపాయలు ఇప్పించుకొని మళ్ళీ తినడానికి మాకు ఫుడ్ కావాలిగా, సంగడగడి సొద్దన్నం అప్పుడు సొద్దన్నం అటు కట్టించుకొని ఎవరికి తగింది వాళ్ళని కట్టించుకొని సర్ది కట్టుకొని వెళ్ళిపోతాం. పొద్దున్నే 6-7 నడిచిపోతాం. నడిచిపోయి కనిగిరి దాపుపోయే వరకు ఒక బావి ఉంటుంది, ఆ బావి దగ్గర ఉప్ప తీసుకొని తినేది. చిలమటయానికి వెళ్ళిపోయి కనిగిరి పోయి ఆళ్ళకి పోయి శ్రీనివాసలాలు అయింది, ఆ ఆళ్ళకి పోయి చూసి ఆ సినిమా చూసి బయటకు వస్తాం కదా, ఇంటర్వ్యూలో వదిలిపెట్టినప్పుడు. బయటకు వచ్చినప్పుడు అమ్మ ఈ సినిమా బాగుంది, మనం కూడా ఎప్పుడైనా సినిమాలో నటించితే బాగుంటుంది కదా అని అడిగా నేను. అంటే మనకి ఆడా మనం ఎక్కడ చేస్తాం ఏందని చెప్పి వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తామన్నారు పిల్లలు. మీకు ఆ సినిమా చూసినప్పుడు నటించాలనే కోరిక వచ్చింది? అది ఎన్టీఆర్ గారిది కదండి మీరు చూసిన కాలజ్ఞానం, రామారావు గారిది. బాగుంది, ఆయన్ని చూస్తుంటేనే బాగా అసలుకి ఎక్కడ బయటికి కూడా బాగకుండా చూడాలనిపించింది. ఎక్కడనే చూసేవాళ్ళం. ఇంకా సినిమా అంతా అయిపోయినాక ఇంటికి వచ్చేది, మళ్ళీ వచ్చేది మేము. మళ్ళీ నడిచి వస్తా కూడా దారికో నాకు ఎగురులాడుకుంటా ఆడుకుంటా ఎట్లా చేసుకుంటాము, మనం ఎప్పుడైనా అట్నే చేయాలి అది ఇదని, ఏదో పిల్లలం కదా ఆ వయసులో అలా అనిపిస్తుంది అనుకుంటా వచ్చేవాళ్ళం. వచ్చినాక మనం ఏడ చేస్తాం ఆ సినిమా, అది ఎంత ఉంది ఎక్కడ మనం అని చెప్పి అనుకుంటా ఇంటికి వచ్చి మళ్ళీ ఎప్పుడు అదా ప్రకారం పని చేసుకుంటా ఉండారు. కొన్ని రోజులు మళ్ళీ 1 నెల 2 నెలలు జరిగినాక మళ్ళీ పొట్టేలు పొన్నమ్మ సినిమా వచ్చింది. చిరంజీవి గారిది ఆయన సినిమా వచ్చింది. ఆమె సినిమా వచ్చినాక అప్పుడు కూడా అట్నే పోయినాం పిల్లలందరం. మేము బాగా తోడుగా ఉంటాం కదా, పిల్లలందరం మళ్ళీ పోయి ఆ సినిమా చూసిన వాళ్ళ మించి ఆమె ఆడకూతురే కదా, ఆమె ఆ పొట్టేళ్ళని పట్టుకోవటం, మేము జీవాలు కాసి ఎన్ని చేసేవాళ్ళం కదా, ఆ పొట్టేళ్ళని పట్టుకోవటం, ఆమె కష్టం చేయటం, ఆ పని చేయటం అవన్నీ చేస్తూ ఉంటే మాకు బాగా ఏడిపోతా ఉంది ఆమె చేసే కష్టం చూస్తే చిన్న వయసులోనే. ఇక అవంతన వచ్చిన వాళ్ళ నుంచి ఆ పొట్టేలు పొన్నమ్మ కూడా మనాలు ఆడకూతురే కదా, మనం కూడా ఎందుకు తీయకూడదు అని చెప్పి బాగా నాకు ఇంట్రెస్ట్ సినిమాతో బలంగా అయిపోయింది ఆలోచన అనిపించింది. సర్లే అని చెప్పి ఇంకా అట్ట మమ్మల్కి మామిడి తోట అయి ఉంటే ఆ తోట దగ్గర కాపలు ఉండేది, పేడేసేది, ఇట్లా బర్రెలు కాసేది, పొలం పని ఇట్లా చేసుకుంటా. అప్పుడు కూడా రూపాయి కాయలు పోయి అమ్ముకునే దాచి పెట్టుకుంటా నేను. అప్పుడు కూడా చిన్న వయసులో కూడా సినిమాలు చూడడానికి డబ్బులు దాచుకున్నారమ్మా? మామూలుగా దాచుకునేవాళ్ళు. అంటే రోజు పని చేసుకుంటా కాయలు పోయి అమ్ముకుంటా, పాలు వేడి వస్తుందిగా, పెద్దవాళ్ళకి ఒక సంచి అంటే గుట్టుకుని ఆ సంచిలు వేసుకునేది. అప్పుడు కూడా అట్నే ఉంటుంది. ఇక వంతన మేము అట్లా ఉన్నాగా ఆ సినిమా చూసినాక చేయాలనిపించింది కదా. ఇక ఒక 15 సంవత్సరాలు వయసు వచ్చినాక పెళ్లి చేశారు మాకు. మీకు 15 సంవత్సరాలు పెళ్లి చేశారు? 15 సంవత్సరాలకి అప్పుడు అంతే కదా, అవును కదా, అప్పుడు మోటోలం కదా. పెళ్లి చేశాను.
పెళ్లి చేసినాక కొన్ని రోజులు ఉన్నాక మా ఊరికి వచ్చినాక పెదారకట్ల మాది. పెదారకట్లకు వచ్చినాక మేము మళ్ళీ కొన్ని రోజులు పెళ్ళైన కొన్ని రోజులు అటు పనులు చేసుకుంటా, పొలం పని చేసుకుంటా, రైతు పనులు చేసుకుంటా ఉండి మన పుట్టింటికి రాసే సినిమా వచ్చింది. పుట్టింటికి రాసే సినిమా వచ్చినప్పుడు ఇద్దరం కలిసి పోయినాం సినిమాకి. నేను పోతా నువ్వు కూడా అంటే పోయినా. ఇద్దరం పోయి సినిమా చూస్తే ఆ సినిమా చూసిన కాంచి ఆమె ఏడిసే ఏడుపు వస్తూ ఉంది. అప్పటికింకా కొంచెం బాగా తెలివి వచ్చింది కదా, అప్పుడు చిన్నపిల్లలు ఇంకా కొంచెం తెలివి ఉంది కదా. ఇంకా ఆమె ఏడుపుతా ఉంటే ఆమె ఏడ్చినట్టు ఇంకా కూర్చుని కాంచి నాకేం ఆడిపోతాను నీళ్ళు కళ్ళబట్టి. పుట్టింటికి రాచెల్లి అంటే అర్జున్ గారిది, మీకు హీరోలు తెలుసు కదమ్మా. ఇంకా అందుకని ఆ పక్కన ఉన్న వాళ్ళు అంటారు అదంతా నటించేది అమ్మాయి, నువ్వు ఎందుకు అట్ట ఏడుతావు అన్నారు. అసలు మన బాధే కదా, మనకి ఎన్ని కష్టాలు ఉంటే అన్ని కష్టాలు అనుకున్నప్పుడు మనకి ఎందుకని నాకైతే ఏడిపోతా ఉంది. ఇప్పుడైనా అట్టాడు సినిమా చూస్తే ఏడిపోతుంది. అట్టా ఏడిసి ఇక అంత అప్పుడు అనిపించింది ఆ 2 సినిమాల కంటే కూడా ఇది ఇంకా బాగుంది, ఏంలాగా మనం కూడా సినిమా చేయాలి, ఎప్పుడైనా రూపాయి దాచి పెట్టుకోవాలని చెప్పి అప్పటి నుంచి దాచుకుంటా వస్తున్నాం కదా. ఎప్పుడు ఇంకా రూపాయి దాచి పెట్టుకుంటా వచ్చిన బాగంతా ఉండి కొనుక్కొని ఉండిలో వేసుకున్నా డబ్బులు. జీవాలు ఉన్నాయి, మళ్ళీ ఇట్లా పొలం పని చేసుకుంటాం, రైతు పని అంతా బాగా చేస్తాం. జీవాలంటే పశువులు కదమ్మా, ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? మేకలు ఉన్నాయి ఒక 70, బర్రెలు ఉన్నాయి ఒక 30. ఆ 30 బర్రెలు, ఈ మేకలు మా మామ ఉన్నాడు ఒక ఆయన మేనమామ, ఆయనతోటి మేకలు కాపించుకుంటా నేను బర్రెలు కాసుకుంటా ఉంటాను. ఈయన అంటాడు కూలోళ్ళు పెట్టి బర్రెలు కాపిద్దాము, నువ్వు గడ్డి పొడి తెచ్చుకుని ఇంటికాడ ఉన్నా అంటాడు. కూలోళ్ళు పెట్టుకుంటే కూలోళ్ళకి డబ్బులు ఇవ్వాలి, నేనే బర్రెలు కాసుకుంటే నాకు ఆ డబ్బులు స్వయంగా మిగిలిపోతాయి అని చెప్పి నేను కూలోళ్ళు పెట్టుకుని నేనే బర్రెలు కాసుకునేది. ఆయనతోటి మేకలు కాపించుకుంటే ఈయన ఎద్దులు అవి ఉన్నాయి, పొలం వేసుకుంటా ఈయన ఉంటాడు. పొలం ఉందమ్మా మీకు? పొలం ఉంది, 14 ఎకరాల పొలం ఉంది అప్పుడే. ఇక ఎన్ని ఉన్నాయి కాబట్టి ఈ పొలం సంపాదించుకొని ఈ పొలంలో డబ్బులు, ఇట మేకలు, ఇట పిల్లలు అంటే అమ్ముకుంటాం కదా, పాలు పోసుకుంటాం కదా, ఈ డబ్బులు నా సేక అవుతాయి. వీళ్ళే నమ్ముకున్న డబ్బులు కూడా నాకే తెచ్చేస్తారు. నాకే తెచ్చి ఇచ్చినప్పుడు నేనేం చేస్తాను, నాకు ఈ సినిమా ఉంది కదా, నేను డబ్బులు దాచిపెట్టుకొని కొన్ని రోజులు అయినా సినిమా చేయాలని చెప్పి నేను ఉండిలే డబ్బులు వేసుకుంటా ఉంటా రోజు. అప్పటి నుంచే పుట్టింటికి రాచెల్లి సినిమా చూసినప్పటి నుంచి సినిమా తీయాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని అప్పటి నుంచి డబ్బులు దాయడం మొదలు పెట్టారు. అప్పుడు ఎంత వయసు ఉంటుందమ్మా మీకు? అప్పుడు 16 సంవత్సరాలు అంతే ఉంటాయి. 16 సంవత్సరాలు. ఇక అట్టా డబ్బులు దాచుకుంటా ఉండి ఆ ఉండికి వేసుకుంటా ఇట్లా చేసుకుంటా ఉండి కొన్ని రోజులు జరిగిన ఒక 20 సంవత్సరాలు అటు జరిగినాక నేను కొంచెం డబ్బులు తీసుకున్నాను, సినిమా తీయాలని చెప్పి నేను అడిగితేనండి మనం ఎక్కడ సినిమా చేస్తావు, మనకి ఆడ మనం సినిమా చూడనేతో అంతలేదు, సినిమా తీయాలని చెప్పి నువ్వేదో చెతురు ఆడుతున్నావు అని చెప్పి బాగా అరిచేవాడు. అవునా సార్? మీరు చెప్పండి, ఫస్ట్ సారి అమ్మ మీకు చెప్పారు కదా నేను సినిమా తీయాలనుకుంటున్నాను, విన్నప్పుడు అసలు మీకు ఎలా అనిపించింది? తమాషగా అంటుందని నేను కూడా అనుకున్నా. సరే అంటా ఉన్నా అట్ట ఉండి ఒకసారి గట్టిగా మనం సినిమా తీయాలని నేను అది ఇది చెప్పి గట్టిగా మాట్లాడాను. సరే సినిమా మనం చూసేదానికే మన కాడ తమ్మతలేదు, సినిమా తీయాలంటే నాకు కొంచెం తెలుసుగా సినిమాలు చూస్తానికి అవగాహన ఉంటుంది, ఇంత డబ్బు మన కాడ ఆడున్నది అని చెప్పి అంటే నీకెందుకు నేను డబ్బులు తెస్తాను, ఇది ఇవి నువ్వు ముందుకు ముగ్గు నేను చూసుకుంటా తర్వాత డబ్బులు సంగతని అన్నది. వదలలేదు. ఈమెకి ఒక దొంగ బుద్ధి ఉందమ్మా ఫస్ట్ నుంచి కూడా. వీళ్ళకి మామిడి తోట ఉంది వాళ్ళ ఊర్లో ఉన్న చిన్న మా మేనత్త కూతురు ఏమో. వాళ్ళ నాన్న నాకు ఇచ్చిన కట్నం ఏంటంటే రే ఆయన చేతికి రూపాయి ఎత్తే నువ్వు కుబేంద్రుడు అవుతూ అని ఒక సలహా ఇచ్చిండు. ఇదే నా కట్నం, ఇంకేం లేదు అక్కడ. అందుకని నేను రూపాయి ఇచ్చిన ఆమెకి ఇస్తా, ముద్ర కూడా నాకు కావాల్సిన అవసరానికి మళ్ళీ నాకు ఇచ్చేస్తుంది. ఖర్చు అయితే పెట్టదు, దుబారు ఖర్చు పెట్టకుండా బాగా జాగ్రత్త దాచి పెడతా ఉంది. ఆ మామిడి తోట కూడా కావాలంటే ఈ ఆడ అమ్ముకున్న కాయలు దొంగతనంగా అమ్ముకున్న కాయలని రూపాయి కూడా వాళ్ళ నాన్నలకి ఇది మొత్తం అప్పటి నుంచే కూడ పెట్టుకుంటూ వచ్చింది. పెళ్ళప్పుడు కూడా చెప్పలే ఎవరికి డబ్బులు ఉన్నాయని కూడా. మళ్ళీ తర్వాత ఇన్ని డబ్బులు అంత అమౌంట్ తయారు చేసి కూడా నాకు ఇంత ఉన్నాయని చెప్పాలి. ఒకసారి డబ్బులు ఉన్నాయంటే ఆ డబ్బులు తీసిపోయి నువ్వు కొంత సొమ్ము చేసుకో, నేను కొంత పొలం కొనుక్కుంటా. మనం ఇప్పుడు 14 ఎకరాలు ఉంది, ఇంకా 4 ఎకరాలు అప్పుడు రేట్ చాలా తక్కువ ఉంది. సొమ్ము కూడా ఎంత 1800 1600 ఉంది సవర్ కూడా. బంగారం నువ్వు కత్తి కొనుక్కో నేను కొత్త పెట్టుకుంటే మనకి మన పిల్లలకు పనికి వస్తుందని చెప్పి అంటే ఆహా నాకు లేవు డబ్బులు ఉంటుంది మళ్ళీ ఎదుర్కొని. ఇంకా మా ఇద్దరే గొడవ పడిందమ్మా. గొడవ పడి నేను సినిమా తీయాల్సింది. ఒక ఆయన సమయానికి సలహా అడిగింది, ఇట్ట కెమెరా తీసుకుని వస్తే ఇట్ట సంగతి అయ్యా సినిమా తీయాలంటే ఎంత ఖర్చు అవుద్దని. ఆయన బాగానే చెప్పాడు, అమ్మ సినిమా తీయాలంటే సామాన్యమైన పని కాదు, చాలా ఖర్చు అవుద్దంటే ఇంకా తక్కువలో ఎంత తీయొచ్చాను, 1 లక్ష రూపాయల కానించి ఇన్ని కోట్లు పెట్టేది తీయొచ్చు అని సలహా చెప్పాను. నాకు ఆ డబ్బులు ఉన్నాయి, ఆయన ఏదో చదువుతాం డీన్ అని చెప్పి దగ్గర కూర్చోబెట్టింది, బాగా అన్ని వినిపించుకుంది. సినిమా తీయాలని. సరే 1 లక్ష 2 లక్షలే కదా ఉంటాయిలే అని చెప్పి నేను కూడా సరే మొండి పట్టు కిందకులని సలహా ఇచ్చి కూర్చున్నా.
ఇంకేం చేసింది ఆ డబ్బులు ఎంత తీసుకురా బయటకు పెట్టని చెప్పానులేకి ఇంత కట్ట అప్పుడు మాకు వీళ్ళిద్దరు తగు ఆడుకున్నారు కదా, మేమిద్దరు తగులు ఆడుకున్నాం. అబ్బాయి అరిచిండు కదా. మీకు ఎంతమంది అమ్మా పిల్లలు అసలు? 4 పిల్లలు. 4 పిల్లలు. ఏం చేస్తున్నారు ఇప్పుడు 4? ఒక అబ్బాయి ఈయన పెద్ద ఆయన. ఓ ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ పెద్ద కొడుకా? చిన్న అబ్బాయి నంద్యాలలో బ్యాంక్ వచ్చింది చదువుతాడు. అమ్మాయి పెళ్లి అయిపోయింది. ఒక అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నాలే. అబ్బాయిని చెప్పుకుంటే చాలా బాధ వచ్చింది. 4 పిల్లలు మొత్తానికి. అమ్మాయికి పెళ్లి చేశారు కానీ 3 మగ పిల్లలు. ఇప్పుడు పెద్ద కొడుకు చేత సినిమా తీయించారు. ఇక అప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తుండంటే, మేము అరుచుకునే దాంట్లో మీరు అరుచుకుంటున్నారు అని చెప్పి వీళ్ళిద్దరు అరుతా ఉంటే ఆ అబ్బాయి అంటాడు, ఎందుకు మా సినిమా అది అంటే, కాదులే మా చేపిస్తా కొంచెం ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ అంటే చేపించుకుందాము, నాకు ఏదో ఒక ఇష్టంగా ఉంది ఫస్ట్ నుంచి అని చెప్పి అడిగా. వీళ్ళిద్దరు గొడవ పెట్టుకొని నేను పాలు ఎత్తుకొని పోయినాక ఇంక ఇద్దరు వరుసుకొని ఆ అబ్బాయిని బాగా అరిచేవాడు. ఆ అబ్బాయి నేను ఇంక అసలు ఎందుకు మీరు గొడవ పెట్టుకుంటా చేసుకుంటా అని చెప్పి అబ్బాయి బయటకు వెళ్ళి వచ్చింది. ఆ అబ్బాయి తోటికి నేను వచ్చింది. నేను పాలు పోసి వచ్చారు, సెంటర్లో ఉన్నారు ఇద్దరు. సెంటర్లో ఉంటే ఏం సెంటర్లో ఉన్నారు ఇద్దరు అని అన్న. ఏం బ్యాగ్ తగిలించుకోనండి అబ్బాయి అంటే, నువ్వేదో సినిమా చేయాలని చెప్పి ఆ అబ్బాయి మేము ఏదో అరిసాను గొడవ చేసే వరకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పాను. ఏంది వెళ్ళిపోవటం, కొంచెం సినిమా చేస్తానని నా చేయలేదు కదా ఇంకా అని చెప్పి ఇంకా గబగబా ఇక్కడ ఉన్నావు అంటే, ఏం లేదు మా మీరిద్దరు చేతి వినేవాళ్ళు కాదు, నువ్వు అసలు వినవు అని నేను వెళ్ళిపోతున్నాను. ఏడిపోతావు ఆడిపోతావు అంటే, నేను ఎటో ఒకటి పోతానని. డబ్బులు వేయరవి, నాకు డబ్బులు వద్దేముంది, నేను లారీ ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళిపోతానని చెప్పి అంటా ఉండు. మేము లారీ పట్టుకొని పోయి ఏం తింటాడని చెప్పి గబగబా పోయి 500 డబ్బులు ఇప్పించుకొచ్చి పాల కేంద్రం కాడ ఆ 500 ఇచ్చా. ఇచ్చినా తీసుకోవాలి, నాకు వద్దంటే వద్దనడు. వద్దంటే అట్రా తీసుకొయ్యాను బతిలాడి చేతిలో పెట్టా. ఇంక తీసుకొని ఇంక వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అసలు మాకు ఫోన్ లేదు, మాట్లాడేది ఏం లేదు. 2 సంవత్సరాలు మీ పెద్ద అబ్బాయి అసలు మీతో మాట్లాడలేదు? ఏం లేదు, సైలెంట్గా ఉన్నాడు. నేను ఇంక బర్రెలకు పోతా, ఈ మేకలు చూసుకుంటా, ఇవన్నీ చూసుకుంటా. నేను వరకు సెలవు అనుకుంటే మా వాడు వెళ్ళిపోయిన ఎన్ని రోజులు దాకి మంచిడని చెప్పి బాధపడతా ఏడ్చుకుంటా ఇట్ట ఉంటా ఉన్నా. 2 సంవత్సరాలు అట్నే పక్కన కూడా ఏంది మా మీ అబ్బాయి పోయి అంత లేడు అని చెప్పి అడుగుతా ఉంటాం. ఏడుండో ఎక్కడుండో మాకు కూడా తెలియదు అని చెప్తే, మీకు తెలియకుండా ఎట్ట ఉంటుంది అని చెప్పి అడిగేవాళ్ళు ఇళ్ళ పక్కన వాళ్ళు. ఎక్కడ ఉండో ఏమని చెప్పి సైలెంట్గా 2 సంవత్సరాలు అట్నే ఉన్నాం. 2 సంవత్సరాలు అయినాక వాళ్ళ నాన్న చెల్లితో ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏడన్నో ఏంది రవి అంటే, ఎన్నో దిక్కున ఉన్నాలే నాన్న అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటుంటే ఎవరు మాట్లాడేదంటే రవి అందరు. నేను ఆయన చేతిలో సెల్లు తీసుకొని మాట్లాడినా, ఏడ రవి ఏడన్నావు అని అంటే, ఏడుంటే నీకు ఎందుకు నువ్వు ఎందుకు మాట్లాడేది అది అని చెప్పి అన్నాడు. అప్పుడు కూడా కోపం తగ్గలేదు ఇంకా అన్నాడు. అంటే ఏంది రవి అనగా కోపంతో ఉన్నావు, నేను సినిమా చేయలేదు రవి, ఇంక నాకు డబ్బులు ఏడన్నా, ఎవన్న డబ్బులు కూడా మీ నాన్నకి ఇస్తే పొలానికి పెట్టుకున్నాడు, డబ్బులు ఏం లేవు రా రవి, మళ్ళీ బర్రెలు మేకలు అన్నీ చాలా ఎక్కువది, ఇటంటే కాసుకొని చేయలేకపోతున్నారు రవి అని చెప్పి బతిలాడి చిన్నగా చేసినాక కానీ ఒక 2 నెలలు ఉండి ఆ 2 నెలలకు మనసు మార్చుకొని వచ్చింది. ఊరికి వచ్చినాక ఒక 10 రోజులు 15 రోజులు వెళ్ళకుండా ఉండి సైలెంట్గా మీ అబ్బాయి ఎక్కడ పోయినా కూడా ఈ డబ్బులు ఉన్నాయి కదా, ఇంకా కొంచెం ఇంకా పిల్లల తల్లులు ఎక్కువ అవుతున్నాయి కదా, ఇంకా 10 రూపాయలు ఎక్కువ దాచుకున్నాం ముందు నిండేసా డబ్బులు. ఇంకా రవి నేను ఒక ఆయన వచ్చి అడిగినాను, బర్రెలు కట్టుకునేటప్పుడు వచ్చినప్పుడు అడిగితే ఎట్టాడు సంగతి ఇట్టా 1 లక్ష రూపాయలతో 1,50,000 చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకోవచ్చు అన్నారు, చిన్నది చేపించుకొని నేనేదో జనంలో పోతారు అవి, నాకు అది ఒక ఇష్టంగా ఉంది, ఇంత కష్టం చేసినా కూడా నేను ఎవరికి తెలియను కదా అని చెప్పి గట్టిగా అడిగాను. అడిగితే ఇంకమ్మా నువ్వు అమ్మాని చెప్పి మళ్ళీ ఇప్పుడు సినిమా చేయాలంటున్నావా, నేనైతే మళ్ళీ కొని పోతాను అన్నాడు. మీరు సినిమా అనగానే మీ పెద్ద అబ్బాయి ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ కదా ఆయన రవి గారు, ఇంక వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. వద్దులే రవి చిన్నది చేపించుకుంటారు రవి, చాలా డబ్బులు దాచినా కదా చూద్దామని చెప్పి ఇంకా చిన్నగా ఇద్దరికి నచ్చ చెప్పినాక ఇంకా సరే మా అమ్మ వండి పట్టు ఇంక వదిలిపెట్టదులే నాన్న, మా అమ్మ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా కష్టం చేసింది, ఇప్పుడు 30-40 సంవత్సరాల వయసు వచ్చింది కదా, కష్టం చేసినా కూడా ఇన్ని డబ్బులు ఉన్నాయి అని చెప్పి అంటుంది కదా, సరే చిన్నది ఒకటి చేపిద్దాము, కొద్ది డబ్బులు మనం ఉంచుకుందామని చెప్పి వాళ్ళిద్దరు ఆలోచన చేసుకొని, అంటే నాకు తెలియదు కదా, ఆలోచన చేసుకున్నాక నానైతే ఉండి తీసుకురా, అసలు ఎన్ని ఉన్నాయో ఎంత ఉన్నాయో నువ్వు శిలం అంటున్నావు కదా అని చెప్పి తెచ్చిచ్చా. ఉండి తెచ్చిన పగలు కొట్టి లెక్కేసుకుంటే బాగానే సంతరంగా ఉన్నాయి డబ్బులు చాలా. ఎంత ఉన్నాయమ్మా? ఒక 30 లక్షలు దాకా ఉన్నాయి, అంటే జీవాల డబ్బులు ఇటు పొలం డబ్బులు అన్ని బాగానే 30 లక్షలు దాచారా అమ్మ మీరు చిన్నప్పటి నుంచి కేవలం సినిమా కోసమే? దాని వరకే, లేకపోతే నాకెందుకు డబ్బులు. వీళ్ళు ఏమంటారు, ఈ డబ్బులకి సొమ్ము చేయించుకో, యాపీగా సొమ్ము చేయించుకొని చీరల బాలు కొనుక్కొని శుద్ధంగా ఉండు, ఇప్పటి నుంచి బర్రెల గిర్రెలు అంటే అమ్మేస్తాం, కాసిన కూసిన బ్యాంకులు వేసుకొని శుభ్రంగా ఇంటికాడ కూర్చొని సైలెంట్గా బాగా బతుకు అని చెప్పి వీళ్ళు. నిజంగా ఆశ్చర్యం అమ్మ, 30 లక్షల రూపాయలు దాచారు కేవలం సినిమా కోసం. సార్ మీకు ఎలా అనిపించింది, మీరు అనుకున్నారా 30 లక్షలు? లేదమ్మా,
ఉంటే ఒక 2-3 లక్షలు ఉంటాయేమో అనుకున్నా కానీ అంతంతా దాపెట్టుకునేది వరకు తెలుస్తుంది. ఆడవాళ్ళు దాచిపెట్టుకుని సాధ్యంగా కొంతమంది గుడ్డలు కానీ సొమ్ము కానీ ఖర్చు పెడతారు. మా ఖర్చు లేదు కాబట్టి 1-2 లక్షల దాకా 3 లక్షల వరకు ఉంటాయిలేమో నేను వరకు అనుకొని అప్పుడు అన్న తీసారమ్మని తీసుకొచ్చాడు. బయట పెట్టగానే మేము కూడా బెత్తరిపోయాను. అక్కడి నుంచి 70 మేకలుండే బర్రెలుండే సంవత్సరం వచ్చే వరకు చాలా డబ్బులు వస్తాయి కదా మనకి. అందులో మీరు ఖర్చు ఇప్పుడు శాన్ చెప్పిన దాని ప్రకారం మీరు ఖర్చు పెట్టరు, ఇంట్లో కూడా పెద్ద ఖర్చు ఉండదు కాబట్టి మీరు దాయడానికి ఎక్కువ అవకాశం దొరికింది. పొలం పండుద్ది, 50 ఎకరాలు పొలం వేస్తాం. మనకు ఉంది 14 ఎకరాలు కౌలు పొలం తీసుకుని 50 ఎకరాలు సాగు చేస్తాం. బాగా పండిస్తాం. అన్ని కూడా ఆమె చేతికి రావాల్సిందే.